హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు మనము ఎలివేషన్ చాలా బాగుందండి. హౌస్ అయితే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్. మనకి ఇది ఫిర్జాద్ కూడా దగ్గర వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. చూడొచ్చు అది మెయిన్ రోడ్, 100 ఫీట్ రోడ్ అండి. ఫిర్జాద్ కూడా వెళ్ళే రోడ్ అది. ఆ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మనకి ఇక్కడ ఆటోస్, బస్సు అన్నీ వస్తాయండి. చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. చూడొచ్చు ఇల్లు. ఇది 133 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి హౌస్. ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది, 30 ఫీట్ రోడ్. చూడొచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ అయితే మంచిగా నీట్గా చేశారు. ఇది పార్కింగ్ ఏరియాలో మనకు గ్రానైట్ ఇచ్చారండి. చూడొచ్చు ఫ్లోరింగ్ గ్రానైట్ వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లైట్స్ కూడా పెట్టేశారు. రెడీ టు మూవ్ ఉందండి హౌస్. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, పెండింగ్ చిన్న చేసి ఇచ్చేస్తారు మీకు. ఒక 1-2 డేస్లో అయిపోతుంది వర్క్ మొత్తం కంప్లీట్. మెట్ల కింద వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. అలాగే ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చాడు. చుట్టూతా సెట్ బ్యాక్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడొచ్చు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. ఇది మెయిన్ డోరు. వాల్కు టైల్స్ వేశారండి. షూ ర్యాక్ కూడా ఇచ్చారు మనకి. చూడొచ్చు ఇది డబుల్ డోర్ ఇచ్చారు. ఫుల్ టేక్ డోర్ అండి ఇది. ఇది హాలు, మెయిన్ హాల్ అండి ఇది. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. లైట్స్ కూడా పెట్టేశారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది హౌస్. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేసారండి. కజారీ టైల్స్, మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అన్ని బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక్కడ మనకు డైనింగ్ హాల్ కి మధ్యన ఆర్చ్ ఇచ్చారండి. ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ అండి ఇది. చూడొచ్చు ఇది టీవీ యూనిట్. ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇది కూడా టేక్ వుడ్ డోరే. విండోస్ అయితే యూపీవీసీ విండోస్ ఇచ్చారు. చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఓపెన్ కిచెన్ వస్తుందండి. చూడొచ్చు హుడ్ వర్క్ కూడా చేయించారు. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా స్పేసియస్ గా పెద్దగా వచ్చిందండి. చూడొచ్చు ఇది కిచెన్. కిచెన్ లో కూడా కబోర్డ్స్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి. ఇది పూజా రూమ్. ఇది కిచెన్. ఫుల్ గా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఓపెన్ టాప్ వాష్ బేసిన్ వస్తుందండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. చూడొచ్చు ఇది వాష్రూమ్. క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా చిన్న కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇది ఆర్చ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా వుడ్ వర్క్ తోటి అయితే కబోర్డ్స్ చేయించడం జరిగింది. అలాగే బెడ్ కూడా రెడీ చేయించారండి. విండోస్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఇచ్చారు విండోస్. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుందండి. బాత్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా ఇచ్చారు. చూడొచ్చు ఈ హౌస్ లొకేషన్ అండ్ ప్రైస్ చెప్తాను, చివరి వరకు చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా హుడ్ వర్క్, బెడ్ అన్ని రెడీ చేసి ఇచ్చేశారు. చూడొచ్చు ఇక్కడ ఈస్ట్ సైడ్ డోర్ అండి. ఇది కూడా టేక్ వుడ్ డోర్ అండి. మనకు 3 టేక్ వుడ్ డోర్లు అనేది ఇవ్వడం జరిగింది. నార్త్, ఈస్ట్, వెస్ట్ 3 సైడ్ల టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు. మంచి క్వాలిటీ టేక్ వుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుందండి. చూడొచ్చు ఇది వాష్ ఏరియా ఉంటుంది అక్కడ కార్నర్ కి. ఇక్కడ సంపు, బోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు
మనకు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు, ఫుల్గా గ్రానైట్ వేసేసారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు. ఈ హౌస్ వచ్చేసి మనకు ఫిర్జాద్ కూడా దగ్గరలో వస్తుందండి. ఉప్పల్ మెట్రోకి అయితే 6 కిలోమీటర్ వరకు వస్తుందండి. వరంగల్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ ఉంటుందండి. సిపిఐ రోడ్ నుంచి లోపలికి రావాలి. మనకు బస్సెస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి బస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆటోలు అయితే ఎనీ టైం ఆటోలు ఉంటాయి. 100 ఫీట్ రోడ్కి అయితే పక్కనే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారండి. కొంచెం తగ్గిస్తారు. క్వాలిటీ అయితే చాలా బాగా కట్టారు. చూడొచ్చు చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ ఏరియా అండి. పక్కనే మనకు విల్లాస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.